గురు రవిదాస్ సమాజంలోని అంటరానితనాన్ని, కుల నిర్మూలనకు ఏనాడో కృషి చేశారని బీజేపీ నాయకులు అన్నారు. గురు రవిదాస్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వారం రోజుల పాటు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. బీజేపీ పార్టీ ఆదేశాలతో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు దార్ అంబేద్కర్ శనివారం సాయంత్రం తెనాలి వచ్చారు. బీజేపీ నాయకులు ఆయన సత్కరించారు. కార్యక్రమం జిల్లా కన్వీనర్ మంచల రత్నరాజు మాట్లాడారు. గురు రవిదాస్ జయంతి ఉత్సవాలను వాడవాడలో నిర్వహిస్తామని తెలిపారు. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి తమిరేష్ ఆనందాచార్యులు మాట్లాడారు. కుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసిన గురు రవిదాస్ ప్రసిద్ధి చెందారని తెలిపారు. భక్తి ఉద్యమానికి దోహదం చేశారని తెలిపారు. బీజేపీ రూరల్ మండల అధ్యక్షులు కడియాల నందకిషోర్ మాట్లాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి రవిదాస్ అన్నారు. ఏదైతే ఈరోజు తెనాలి పట్టణంలో మనందరం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు, స్థానిక నాయకులు కడియాల నందకిషోర్ గారు, వాసుదేవ నాయుడు గారు, అనంతాచార్యులు గారు, అలాగే మిత్రులు మరియు సంత రవిదాస్ కార్యక్రమ కన్వీనర్ మంచాల శ్రీకాంత్ గారు, మంచాల రత్నరాజు గారు, అందరూ కూడా ఇక్కడ కృష్ణ చైతన్య గారు మండలాధ్యక్షులు. సో వీరందరి సమక్షంలో మరి ఈరోజు ఇక్కడ మనం చేరటం జరిగింది. ఏదైతే రాష్ట్ర పార్టీ ఆదేశాలు అదేవిధంగా జాతీయ పార్టీ ఆదేశాల మేరకు మరి ఈ సంబంధించి భారతదేశ చరిత్రలోనే లిఖించదగినటువంటి మహా గొప్ప తత్వవేత్త, ఆ రోజుల్లోనే సామాజిక అసమానతలపైన అస్పృశ్యతపైన అలుపెరకని పోరాటం చేసినటువంటి సంత్ రవిదాస్ గారి జయంతిని పురస్కరించుకొని రేపు మాఘ పూర్ణిమ రోజు మరి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి ఫిబ్రవరి 1వ తారీఖు సంత్ రవిదాస్ గారి జయంతి, ఆ రోజు నుండి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా సంత్ రవిదాస్ వేడుకలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, అలాగే రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు పంతర సురేష్ గారు మరి మాకు దిశానిర్దేశం చేసిన విధంగా ఈరోజు గుంటూరు జిల్లా గురు రవిదాస్ గారి కార్యక్రమానికి సంబంధించి కన్వీనర్గా కూడా జిల్లా స్థాయిలో మరి మంచాల రత్నరాజు గారు నియమితం కావడం, మరి ఇక్కడ యొక్క ప్రాశస్త్యాన్ని కూడా వారిని గుర్తించి జిల్లాకు తీసుకునే కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుంటూ అనేక దళిత వాడల్లో కానీ ప్రజల మధ్యలో కానీ జనరంజకంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవాలని, వారి సేవలను ప్రజల మధ్యలో మళ్ళీ తీసుకెళ్ళి అంతటి వైభవాన్ని ఏదన్నా మిగిలి ఉంటే అంటరానితనం అస్పృశ్యంలో వాటిని కూడా రూపుమాపే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకుంటూ మేము ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వారి యొక్క జయంతి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా అనేక కార్యక్రమాల రూపకల్పనలో మరి కన్వీనర్ గారి అడుగుజాడల్లో మరి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు, అదేవిధంగా గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరు తిరుపతిరావు గారి అధ్యక్షులను కూడా కార్యక్రమాన్ని మేము అట్టడుగు స్థాయి నుంచి కూడా పైకి తీసుకురావడానికి మేము అక్కడ ఒక కార్యక్రమం లాగా పెట్టుకుంటాం. దళితుల గురించి ఏ విధంగా అయితే ఆయన పోరాటం చేశాడో, ఏ విధంగా అయితే ఆయన ఈ ఆశయాలు ఏదైతే ఉన్నాయో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఆయన దగ్గర నుంచే తీసుకొని ఇవాళ ఈ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు మనం ఏ విధంగా అయితే చేస్తున్నామో ఆయనకి గురువుగా ఆయన చేసిన ఇవన్నీ కూడా ప్రజలకు తెలియపరిచే విధంగా ఒక భారతీయ జనతా పార్టీ నిర్దేశించింది. దీని గురించి మండల అధ్యక్షులందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది.